రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోటస్ పాండ్ లో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. జగన్ ఇంటి దగ్గర అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుట్పాత్ ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మాణాలు చేశారని తెలుస్తోంది. ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదుతో కూల్చివేతలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇక ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తుగా పోలీసులను భారీగా మోహరించారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. జగన్ ఇంటి దగ్గర అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుట్పాత్ ఆక్రమించి అక్రమ కట్టడాల నిర్మాణాలు చేశారని తెలుస్తోంది. అక్రమణలపై స్థానికుల ఫిర్యాదుతో కూల్చివేతలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇక ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తుగా పోలీసులను భారీగా మోహరించారు. రైట్ హైదరాబాద్ లోటస్ పాండ్ లో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. జగన్ ఇంటి దగ్గర అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, లోటస్ పాండ్ వద్ద జరుగుతున్నటువంటి కూల్చివేతలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కూర్చోబెట్టమే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడ కూల్చివేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఏదైతే లోటస్ పాండ్ వద్ద జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్నటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ ముందు ఫుట్పాత్ లో కొన్ని కన్స్ట్రక్షన్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి వచ్చినటువంటి సమయంలో మాత్రం ఇక్కడ బస చేస్తారు కాబట్టి వారికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం ఈ యొక్క రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా అనేక సందర్భాల్లో కూడా వీటిపై ఫిర్యాదు చేసినప్పుడు కూడా పట్టించుకోలేని గతంలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఈసారి మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు కూడా చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ కూల్చివేతకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం దాదాపు 2019లో ఈ యొక్క కన్స్ట్రక్షన్ కూడా నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా యథావిధిగా 3 రూమ్లు కూడా ఏర్పాటు చేశారు. అదంతా కూడా ఫుట్పాత్ పైన ఈ యొక్క రూమ్ కూడా నిర్మించారు కాబట్టి వచ్చేటువంటి రాకపోకలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులకి కొంత ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క కూల్చివేయడం కూడా జరిగిందని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఈ కూల్చివేతలపై వైఎస్ ఫ్యామిలీ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? వారు ఏమైనా రియాక్ట్ అయ్యారా? ప్రస్తుతానికి ఎవరు కూడా స్పందించలేదు. కేవలం జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులు ఇక్కడ చేరుకొని వారు ఈ నిర్మించినటువంటి 3 రూమ్లు అవుతున్నాయో ఆ రూములు కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం కూడా చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి నివాసంలో ఎవరు లేకపోవడంతో ఎవరు కూడా స్పందించలేదు. లోపల ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎవరు కూడా ఈ అంశాలపైన కూడా స్పందించే చూడాల్సి ఉంది. అంటే ఈ అంశాలపై ఏమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. అయితే ఈ ఆక్రమణ అనేది ఏ మేరకు జరిగి ఉండొచ్చు నవీన్? ముఖ్యంగా అంటే 4 ఏళ్ల క్రితమే ఈ యొక్క నిర్మాణం కూడా చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తారేపల్లి కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ పాండ్ బ్యాక్ సైడ్ లో ఏదైతే నివాసం ఉందో ఆ నివాసం దగ్గరనే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చినప్పుడు బస కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో లోపల ఉన్నటువంటి ప్లేస్ కావచ్చు, వారికి ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి కోసమే ప్రత్యేకంగా ఈ యొక్క రూమ్స్ కూడా నిర్వహించడం జరిగింది అనేది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఫుట్పాత్ పైనే ఎక్కువగా ఈ యొక్క నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బంది కావచ్చు, వచ్చేటువంటి భద్రతా సిబ్బంది కోసం వారికి బస చేసేందుకు వారి కోసం ఈ యొక్క రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పర్మిషన్ లేకుండానే ఈ యొక్క నిర్మాణం కూడా చేపట్టాలనే విషయంలోనే ఇటు అధికారులు కూడా వీటిని పూర్తి స్థాయిలో కూడా కూల్చివేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఐసీపీ అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ నివాసంలో ఐసీపీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ నివాసంలో తన